ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా జగన్ లాంటి సీఎం రాబోడు. ఎందుకంటే జగన్ పరిపాలనని రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్ర కాకుండా ఇంకా 28 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి సీఎం కూడా మన జగన్ అన్న పరిపాలనను వాళ్ళంతా మెచ్చుకుంటున్నారు. ఈరోజు జగన్ అమలు చేసే పథకాలు మన పొరుగున ఉన్న తెలంగాణ, అలాగే కర్ణాటక, తమిళనాడు ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు లేవు. కానీ జగన్ అమలు చేస్తున్న ఈ పథకాల వల్ల ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వర్గ ప్రజలు ఆర్థికంగా ఎంతో బలపొంది చెందుతున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా మరోమారు జగన్ పరిపాలన కోరుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి వస్తున్నాం, మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ రాబోయే ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తాం వైసీపీకి అంటున్నారు. లేదని పోటీ ఉండదండి. ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 వరకు ఈయన మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలనకి ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ ఆయన 5 ఏళ్ల కాలంలో ఎటువంటి పథకాలు ప్రజారంజక పథకాలను ప్రవేశపెట్టలా. ముఖ్యంగా ఇళ్ల పట్టాలనేవి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో వాళ్ళు టీడీపీ హయాంలో కనీసం ఒక గజం స్థలం కూడా వాళ్ళు ఇవ్వాల. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారు 30 లక్షలు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దరిదాపున 20 లక్షల మంది ఇల్లు కట్టుకుంటారు. ముఖ్యంగా ఈ జగన్ చేసే పథకాలను బట్టి ప్రతి ఒక్కరు కూడా జనసేన, టీడీపీ ఎటువంటి అవకాశం ఇవ్వరు. ప్రతి ఒక్కరు జగన్కి అవకాశం ఇస్తారు ఈసారి. ఇప్పుడు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి విద్యారంగం, వైద్యరంగంలో చాలా మార్పులు అయితే వచ్చినాయి. దాని గురించి ఏమంటారు? చాలా బాగున్నాయండి. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు జగన్ గారు అమలు చేస్తున్న ఇటీవల ఒక ఆరోగ్య సురక్ష అని ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం వల్ల ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య సేవలు నిర్వహించి వాళ్ళకి మందులు ఇచ్చారు. దాంతోపాటు ఏదైనా వాళ్ళకి ఏదైనా జబ్బులు ఉంటే వాళ్ళకి ఉచితంగా అందించే విధంగా ఏర్పాటు చేశారు. గతంలో ఆరోగ్యశ్రీ కేవలం 5 లక్షలు ఉండేది. ఈరోజు జగనన్న దాన్ని ఆ పరిధిని 5 లక్షలు పెంచారు. వైద్య రంగం కూడా చాలా బాగుంది జగన్ గారి పరిపాలనలో. రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాం, ఇది ప్రజల శ్రేయస్సు కొరకే అని వాళ్ళు అంటున్నారు. దాని గురించి మీరు? పొత్తు వల్ల లాభం ఉంటుందండి. అయితే ఈ జనసేన టీడీపీ పొత్తు వల్ల కొంతవరకు జగన్ సీట్లు తగ్గుతాయి. కానీ మళ్ళీ జగనన్న 100% మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ జగన్ గాలి వేస్తుంది. ప్రతి ఒక్కరు జగన్ రాజ్యాన్ని కోరుకుంటారు. డ్యామ్ షూర్గా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 150 సీట్లు మళ్ళీ వస్తాయి. నేను ఒక సామాన్య కార్యకర్తని. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు గ్రామం 19వ వార్డులో నేను కార్యకర్తని. నిన్న పవన్ మాట్లాడిన మాట, మా వాళ్ళ దగ్గర ఒక 50 మందికి భోజనాలు పెట్టే సత్తా ఉందని చెప్పేసి మాట్లాడాను నిన్న. కానీ మేము కార్యకర్తలుగా 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోగలిగాం. మేమందరం కార్యకర్తలం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కార్యకర్తలం. మేము పనిచేసాం. డబ్బు పెట్టే సత్తా లేదు, 50 మంది భోజనాలు పెట్టే సత్తా లేదని చెప్పేసి మాట్లాడాను నిన్న. కానీ కార్యకర్తల్ని కించపరిచి మాట్లాడిన పవన్ మాలాంటి కార్యకర్తల ముందు కూడా పనికిరాలేడు. ఈ మాట మాత్రం రాసి పెట్టుకోండి. పవన్ ఎన్నిసార్లు వచ్చినా కానీ మా ముందు రాలేడు. మాలాంటి 10,000 మంది ఓట్లు వేపిస్తాను నేను ఇక్కడ నిలబడి నియోజకవర్గం మొత్తం మీద 10,000 మంది ఓట్లు వేపిస్తాను నేను. ఇది రాసి పెట్టుకోండి. పవన్ కి ఇంకా ఎప్పుడు రాజకీయ జీవితం లేదు. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. టీడీపీ జనసేన కలిసి వస్తున్నాము. ఇప్పుడు అనుభవం ఉన్న వ్యక్తి టీడీపీ నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న వ్యక్తి, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన వ్యక్తి. ఆయన పొత్తు మనకు అవసరం అని చెప్పి నాయకులకి, కార్యకర్తలు పిలిపిస్తున్నాడు జనసేన పవన్ కళ్యాణ్. ఆయన పిలుపునిస్తున్నాడు అంటే ఆయనకి డబ్బు అవసరమో లేకపోతే జనం లేకని కాదు. ఆయన పిలిపించేది ఎవరికి? కులపోళ్ళని పిలిపించి కులం కోసం పనిచేయమన్నాడు. కానీ మేము వార్డులో తిరిగేటప్పుడు 10 మంది కులాలు ఉంటారు. మాకు 10 కులాలని కూడా అమ్మ మీరు ఈ సంక్షేమం చేసినందుకు, ఈ మంచి పని చేసినందుకు మీరు ఓట్లు ఏంటి చెప్పేసి మేము అడుగుతున్నాం. కానీ పవన్ కళ్యాణ్ అడిగింది ఏంటో తెలుసా? మా కులపోళ్ళు రండి అని. ఆ కులంలోనే, ఆ మతంలోనే మేము కులాలు మతాలు వెతుక్కోలేదు. కానీ పవన్ అడిగేది ఇదొకటే, కులాన్ని చూసి ఓటేయండి అని చెప్పేసి. మేము అది మాత్రం అడగం. మేము ఏ రోజు కూడా మేము అడగం. అలాగా మేము 10 కులాలు ఉంటారు. మంచి జరిగిందా? మీ ఇంటికి వచ్చిందా? మీ ఇంటికి పథకం వచ్చిందా? విద్యా దీవెన వచ్చిందా? కార్యకర్తలుగా మేము వెళ్ళేది విద్యా దీవెన వచ్చిందమ్మా, వసతి దీవెన వచ్చిందమ్మా, అమ్మఒడి వచ్చిందా? ఎందుకు రాలేదు? మీ ఇంటికి వాలంటీర్ ఎందుకు రాలేదు? ఎందువల్ల మీకు ఈ వసతి దీవెన, విద్యా దీవెన ఆగినాయి? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగి మేము వాలంటీర్ని పిలిపించి మాట్లాడుతున్నాం. కానీ మేము కులం గురించి మాట్లాడలే. ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్తగా నేను చెప్తున్నాను, ఇది జోగి రమేష్ గారి అడ్డా పెనలూరు. మళ్ళీ గెలిపిస్తాం, మళ్ళీ మేమే చూస్తాం జగన్.